ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఇప్పుడు బాగా టార్గెట్ అయింది. వాళ్ళ కోసం చిరంజీవి గారు సినిమాలు చేస్తేనే ఆయన బడా ప్రొడ్యూసర్ అయ్యారు. చిరంజీవి గారు సినిమాలు రిలీజ్ అయినప్పుడే పని కట్టుకొని కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. ఇక ఇవేవి లేని సమయంలో తమిళ సినిమాలు తీసుకొచ్చి చిరంజీవి గారికి పోటీగా పెడతా ఉంటారు. ఇదంతా చేసేది ఎవరయ్యా అంటే మళ్ళీ మెగా ఫ్యామిలీని ఎంత టార్గెట్ చేసినా మీ వల్ల కాదు. ఫ్యామిలీ చుట్టూ ఒక కవచంలా, ఒక గోడల మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ పెద్ద సినిమా టైంలో గనక మీరు కావాలని వాంటెడ్గా ఏమైనా చేశారా? మెగా ఫ్యాన్స్ ఎమోషన్తో దయచేసి ఆటలొద్దు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే ఒక పేరు ఒక ఐకానిక్, ఒక ఎవరెస్ట్ లాంటి పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్ద దిక్కు, ఆయన ఒక పెద్దన్న. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన ఫ్యామిలీ నుంచి సినిమా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ తెరపైకి రావడం మనం చూస్తున్నాం. 2025లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైంలో కూడా ఒక ఇష్యూ తెరపైకి వచ్చింది. అదే పర్సెంటేజీ విధానం. మాకు రెంటల్ విధానం వద్దు, పర్సెంటేజ్ విధానం కావాలని చెప్పి కొంతమంది ఎగ్జిబిటర్లు నానా హడావిడి చేశారు. దాని వెనకాల ఒక బడా ప్రొడ్యూసర్ ఉన్నాడనే విషయం అప్పుడు అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమా సమయంలోనే అలాంటి ఇష్యూనే మళ్ళీ తెరపైకి తెచ్చారు. అదే మాకు రెంటల్ విధానం వద్దు, పర్సెంటేజ్ విధానం కావాలి. అయితే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి మీటింగ్లో దిల్ రాజు, సురేష్ బాబు గారు, అదేవిధంగా అల్లు అరవింద్ గారు, అలాగే ఏషియన్ ఫిలిమ్స్ సంబంధించినటువంటి సునీల్ నారాయణ్, ఇలా కొంతమంది నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, అదేవిధంగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ ఛాంబర్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి దిల్ రాజు చెప్పారు, పెద్ద సినిమాకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయట్లేదు, మంచి హెల్తీ వాతావరణంలోనే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మళ్ళీ కొంతమంది ఎగ్జిబిటర్లు బయటకు వచ్చి మాకు పర్సెంటేజ్ ఎంత ఇస్తారు ఇప్పుడే చెప్పండి అని చెప్పి మళ్ళీ ఒక ఇష్యూను బయటకు తీశారు. అయితే 2025లో హరిహర వీరమల్లు సినిమా సమయంలో ఇలాంటి ఇష్యూ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు పెద్ద సినిమా 2025 నుంచి 2026 వరకు ఎందుకు ఈ సమస్యను మీరు పరిష్కరించుకోలేదు? ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడే మీకు ఎందుకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి? గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పర్సెంటేజీ విధానం కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పి ఎగ్జిబిటర్లు మాట్లాడుతున్నారు. దాని వెనకాల ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు అని చెప్పి నిన్న నట్టి కుమార్ బహిరంగంగానే చెప్పాడు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. దిల్ రాజు, అల్లు అరవింద్, అలాగే డి సురేష్ బాబు, అలాగే సునీల్ నారాయణ్ లాంటి కొంతమంది బడా ప్రొడ్యూసర్లు ఉండే వీళ్ళను ముందలా పెట్టి నడిపిస్తున్నారనే విషయం నట్టి కుమార్ లాంటి ఒక ప్రొడ్యూసర్ బహిరంగంగా చెప్పాడు. అంతేకాకుండా ఎగ్జిబిటర్స్ మీ నిర్ణయాన్ని గనక బుధవారం కల్లా మీరు చెప్పకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను, అంతేకాకుండా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నేను చిరంజీవి గారితో సమావేశం ఏర్పాటు చేస్తాను, పెద్దయిన దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెడతాను, మీరు అక్కడే పరిష్కరించుకుందామని చెప్పేసి నట్టి కుమార్ చిరంజీవి గారి అపాయింట్మెంట్ కోసం కూడా నేను ట్రై చేస్తాను, నేను ముందటుండి నడిపిస్తానని కూడా విషయం చెప్పారు. అయినా కూడా ఎందుకు ఎగ్జిబిటర్స్ మొరాయించుకొని అంటే మేము రాము, మాకు ఇప్పుడే చెప్పండి పర్సెంటేజ్ విధానం, పెద్ద సినిమా సమయంలోనే వాళ్ళకి ఇవన్నీ ఎందుకు గుర్తుకొచ్చాయి? అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే నట్టి కుమార్ చెప్పినట్లే దీని వెనకాల ఎవరో ఉన్నారు. లేకపోతే ఎప్పుడో హరిహర వీరమల్లు సమయంలో సంవత్సరం కిందట ఇష్యూ మీరు లేవనెత్తారు, మళ్ళీ పెద్ద దాకా ఎలా లాగుతారు? ఈ పాటికి మీరు పరిష్కరించుకోవాలి కదా. ఆ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి కదా, మరి మీకు ఎందుకు ఇప్పుడే పెద్ద సమయంలోనే ఈ ఇష్యూని మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? పైగా పర్సెంటేజ్ విధానం కావాలని పట్టుబడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ పెద్ద సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నైజాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది ఓ బడా నిర్మాతకు అంటే దిల్ రాజుకి ఇది దక్కలేదనే ఉద్దేశంతోనే ఆయన ఇదంతా నడిపిస్తున్నాడు అని చెప్పి నట్టి కుమార్ లాంటి వాళ్ళు వాదిస్తున్నారు. అట్లా పెద్ద సినిమాకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ హక్కులు రాలేదని కొంతమంది, అదేవిధంగా మైత్రి మూవీస్ని ఏ విధంగా అయినా పడుకోబెట్టాలని చెప్పేసి మరికొంతమంది ఒక పథకం ప్రకారం ఇదంతా పెద్ద సినిమాపై చూపిస్తున్నారు. ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్స్ అనేది ఒక చాలా పెద్ద వార్. ఇది ఏ హీరో సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఇది ఒక ఫ్యాన్ వార్. కాబట్టి ఖచ్చితంగా మా హీరో టాప్లో ఉండాలంటే మా హీరో టాప్లో ఉన్నాడు అని చెప్పి ఇది సోషల్ మీడియాలో ఒక పెద్ద ఫైట్ కారణమవుతుంది. మీకు అందరికీ తెలిసిందే పుష్ప 2 విషయంలో ఎంత ఫేక్గా వాళ్ళు రాని కలెక్షన్ని చూపించారు. ఆ తర్వాత వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేశారు.
ఏదో మేము ఫ్యాన్స్ను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి అంకెలు వేసాం, కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు, ఇంత కలెక్షన్ రాలేదని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ చెప్పడం జరిగింది. అలా ఈ ఫ్యాన్ వార్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెద్ద సినిమా ముఖ్యంగా వరల్డ్ వైడ్గా ఇప్పటికే నార్త్ అమెరికాలో అయితే విపరీతమైన టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమాకు రానన్ని అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ పెద్దకి వచ్చాయి. అలాగే చూస్తే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈ పెద్ద సినిమా ట్రైలర్ మొన్న రిలీజ్ అయినా కానీ ఆ సాంగ్స్ కానీ దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇలాంటి క్రేజ్ ఉన్న సినిమాలు నాకు తెలిసి ఒక మూడే ఒకటి ఓజీకి వచ్చింది, అలాగే మనశంకర వరప్రసాద్కి వచ్చింది, ఆ తర్వాత చూస్తే ఈ పెద్దికే. ఇంతటి హైప్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ కంపల్సరీ వస్తాయి. మొన్న భోపాల్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరిగితే లక్షల మంది జనాలు వచ్చారు. అలా ఈ సినిమాకు భయంకరమైనటువంటి క్రేజ్ ఉంది కాబట్టి ఈ క్రేజ్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలి కాబట్టి కొంతమంది వెనక నుండి పుష్ చేస్తే ఈ ఎగ్జిబిటర్ను ముందుకు వచ్చి మాకు పర్సంటేజ్ విధానం కావాలని చెప్పి ఆ కలెక్షన్స్ని డ్రాప్ చేయాలి, ఏదో విధంగా డ్రాప్ చేయాలి. లేదు అన్నారనుకో, పర్సంటేజ్ విధానం మీరు అనుకున్నంత మేము ఇవ్వలేమన్నాం అనుకో, ఆ థియేటర్లో ఈ సినిమా వెయ్యరు, పోని. ఎందుకంటే వాళ్ళ వెనకాల కొంతమంది బడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ నడిపిస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఇప్పుడు బాగా టార్గెట్ అయింది. మన అనుకున్న వాళ్ళే రామ్ చరణ్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా టార్గెట్ అయిపోయాడు. ఇలా మెగా ఫ్యామిలీని ఒకవైపు రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి, మరోవైపు చూస్తే మన అనుకున్న వాళ్ళే చిరంజీవి గారి సినిమాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వస్తారు, చిరంజీవి గారి సినిమాల ఓపెనింగ్కి వస్తారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాల ఓపెనింగ్కి వస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వస్తారు. ఎప్పుడు మన పక్కనే ఉంటారు, సార్ అని చెప్పి వంగి దండాలు పెట్టే వాళ్ళే వెనక నుంచి గోతులు తవ్వుతున్నారు అనేది అది అందరికీ తెలిసిందే, అది బహిరంగ రహస్యం. అలా మెగా ఫ్యామిలీని మన అనుకున్న వాళ్ళే భయంకరంగా టార్గెట్ చేస్తూ ముఖ్యంగా రామ్ చరణ్ ఎదుగుదలను కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, స్వయాన దగ్గరి వాళ్ళే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది రామ్ చరణ్కి నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నాడు అనేది మనకున్న సమాచారం. అలా నా అనుకున్న వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు, ఎప్పుడు మన వెనకాల ఉండేవాళ్ళు, మనం ఈ రోజున వాళ్ళ కోసం భుజం కాస్తేనే వాళ్ళు ఇవాళ టాప్ స్టార్ అయ్యారు. వాళ్ళ కోసం చిరంజీవి గారు సినిమాలు చేస్తేనే ఆయన బడా ప్రొడ్యూసర్ అయ్యారు. చిరంజీవి గారు లాంటి ఒక ఎవరెస్ట్, ఒక టాలీవుడ్కు ఒక పెద్ద బిడ్డ, అలాంటి పెద్ద బిడ్డ ఫ్యామిలీకి ఇలాంటి కష్టాలు వస్తే, ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే సాధారణ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంది, మీడియం బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతలు, హీరోల పరిస్థితి ఏంది? వీళ్లకు సినిమా థియేటర్లు దొరుకుతాయా? చిరంజీవి గారి కొడుకు సినిమాకే థియేటర్లు దొరకలేని పరిస్థితులు ఉంటే ఇక చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? మరి చిరంజీవి గారు ఆయన సినిమాలు రిలీజ్ అయిన సమయంలో చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుపడ్డా? థియేటర్లు దొరకకుండా ఏమైనా చేశాడా అంటే లేదు. ఇప్పటి వరకు ఆయన చరిత్ర చూస్తే ఆయన ఇప్పటి వరకు ఎవరికి కూడా హాని చేయలేదు. ముఖ్యంగా మీరు గమనిస్తే ఇది చాలా ట్రూ, మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి చూసేవాళ్ళు. చిరంజీవి గారు సినిమాలు రిలీజ్ అయినప్పుడే పని కట్టుకొని కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. బాలకృష్ణ గారు వాంటెడ్గా సినిమాలు తీస్తూ ఉంటాడు ఆయన సినిమా రిలీజ్ టైంలో, లేదంటే మరో స్టార్ హీరో సినిమాని లాక్కొస్తారు. ఇక ఇవేవి లేని సమయంలో తమిళ సినిమాలు తీసుకొచ్చి చిరంజీవి గారికి పోటీగా పెడతా ఉంటారు. ఇదంతా చేసేది ఎవరయ్యా అంటే మళ్ళీ ఆ నలుగురే వాళ్ళకు థియేటర్లు ఇస్తారు. ఆ నలుగురే ఆ సినిమాని సమయానికి, చిరంజీవి గారి సినిమా రిలీజ్ సమయానికి తీసుకొచ్చి వదులుతూ ఉంటారు. ఇలా చిరంజీవి గారి సినిమాల కలెక్షన్ను తగ్గించడం కోసం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి సినిమాని టార్గెట్ చేసి ఆ నలుగురు శునకానందం పొందుతున్నారు అనేది వాస్తవం. ఇక చూస్తే చిరంజీవి గారి సినిమా కెరియర్ మొదటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఆయన ఏ రోజున కూడా సినిమా థియేటర్లు కట్టుకోలేదు, సినిమా థియేటర్ను లీజ్కు తీసుకోలేదు, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రాలేదు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టలేదు, సినిమాలను కొనలేదు, అమ్మలేదు. ఆయన ఒక హీరోగా నిర్మాతలు తన దగ్గరకు వచ్చి సినిమా చేస్తాననే వాళ్ళకి దర్శకులు మంచి కథలు చెప్తే వాళ్ళకు ఓకే చెప్పి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన కానీ, ఆయన కొడుకు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇలా వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల సినిమాలు తొక్కే ప్రయత్నాలు చేయలేదు, వాళ్ళు ఇతరుల సినిమాలకు అడ్డుపడలేదు. పైగా వాళ్ళ సినిమా రిలీజ్ టైంలోనే ఎక్కడెక్కడో సినిమాలు తీసుకొచ్చి వాళ్ళకు పోటీగా పెడతా ఉంటారు. పైగా తమిళ సినిమాలు దిక్కు లేకుండా కూడా తమిళ సినిమాలు తీసుకొచ్చి చిరంజీవి గారికి పోటీగా వదులుతూ ఉంటారు. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. అలా మెగా ఫ్యామిలీని వాంటెడ్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయితే ఫైనల్గా ఒక మాట, మెగా ఫ్యామిలీని ఎంత టార్గెట్ చేసినా మీ వల్ల కాదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ చుట్టూ ఒక కవచంలా, ఒక గోడల మెగా ఫ్యాన్స్ ఉన్నారు. కోట్లాది మంది మెగా ఫ్యాన్స్ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వరల్డ్ వైడ్గా కోట్లాది మంది మెగా ఫ్యాన్స్ ఉన్నారు.
వీళ్ళందరి ఎమోషన్స్తో దయచేసి ఆటలొద్దు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కనుక ఒక్కసారి కనుక వాళ్ళ ఎమోషన్స్ కనుక దెబ్బతింటే ఖచ్చితంగా అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద శాపంగా మారుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కోలుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది టాప్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరి సినిమాలకు లేని ఇబ్బందుల్ని మెగా ఫ్యామిలీ సినిమాలప్పుడు ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఈ విషయం సగటు మెగా ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అందుకే ఈ పెద్ద సినిమా టైంలో గనక మీరు కావాలని వాంటెడ్గా ఏమైనా చేశారా? మెగా ఫ్యాన్స్ ఎమోషన్తో దయచేసి ఆటలొద్దు.